చూసారా? అట్లాగే మనలో కూడా 3 రకాలైనటువంటి గుణాలు ఉంటాయని చెప్పి మనం చాలాసార్లు అనుకున్నాం. సాత్విక, రాజసిక, తామసికమైనటువంటి గుణాలు. ఈ మైనాకుడు సాత్వికమైనటువంటి వాడు. సాత్వికమైనటువంటి అడ్డంకులు కూడా దైవారాధనకి అడ్డంకులు అవుతాయి ఒక దశలో. చూసారా? సాత్వికమైనటువంటి అడ్డంకులు కూడా సమాజ సేవకు అడ్డంకులుగా తయారవుతాయి. వాటిని సున్నితంగా తిరస్కరించాలి. రాజసికమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ఆ సురస అనేటటువంటి ఆవిడ్ని తెలివిగా తప్పించుకోవాలి. అట్లాగే మన గుణాలు కొన్ని రాజసికమైనటువంటి గుణాలు ఉంటాయి. నేను చేయాల్సిందే, అది చేయాల్సిందే, ఇది చేయాల్సిందే, ఒక రాజసికమైనటువంటి గుణాలు ఉంటాయి. భగవంతుడికి మనసును అప్పచెప్పి ప్రాక్టికల్గా ఆ కార్యక్రమం అయ్యేటట్టుగా భగవంతుడిని ముందు పెట్టుకుని చెయ్యాలే కానీ నేను అనేటటువంటి గర్వంతో చేయకూడదు. నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఇక తామసికమైనటువంటి విషయాలకు వచ్చేటప్పుడు దాన్ని ఎంత తెగనాడాలంటే అంత తెగనాడాలి. ఆఖరిలో ఏం చేశాడు? ఆ రాక్షసిని ఇక బతిమాల, ఇక లాభం లేదు, ఇక మనం పూర్తిగా అడ్డగట్ట వేసేటట్టు ఉందనుకున్నాడు. చీల్చావులో పారేసి వెళ్ళిపోతాడు. అట్లాగే మనం కూడా తమో గుణమైనటువంటి బద్ధకం, ఆధ్యాత్మికి బాగా అడ్డు కట్టేసేటటువంటి బద్ధకం, పోస్ట్పోన్మెంట్, రేపు తెలుసుకుందాంలే, మనకి ఇప్పుడేం అవదలే, ఇవన్నీ తమో గుణ లక్షణాలన్నీ కూడా దైవారాధనలో పనికిరావు. హనుమంతుల వారి గురించి మనం తెలుసుకునేటటువంటి క్రమంలో ఈ 3 గుణాలు కూడా ఎంత టాక్టిఫుల్గా వ్యవహారాన్ని నడిపి ఎంతో శక్తివంతుడైనటువంటి ఆ మహానుభావుడు ఎంత ఒదిగి ఉంటాడో మనందరికీ తెలుసు. చిన్న కార్యక్రమం నా వల్ల జరిగితేనే నేను చేశాను అని చెప్పి 100 మందికి చాటి పెడతామే. ఎవడో మొన్న బాగా జరిగింది, నేనే పెట్టాను అంటాం లేదా? కానీ ఏనాడైనా సరే నేను చేశాననేటువంటి భావన లేని, అంటే ఏమాత్రం కర్తృత్వ భావన లేకోకుండా భగవంతుడు చేతిలో నేను ఒక పనిముట్టిని, ఐఎమ్ an ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అనుకుని చేసినటువంటి మహానుభావుడి దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన లక్షణాలు. తీరా అక్కడికి పోయిన తర్వాత ఎంత శక్తివంతుడైనటువంటి వాడు ఆ లంకిణి, ఆ లంకా నగరానికి కాపలాదారిని, ఆవిడ చాలా శక్తివంతురాలు, మామూలు శక్తివంతురాలు కాదు. అంత శక్తివంతురాలు అయితేనే మెయిన్ గేట్లో కూర్చోబెడతారు, లేకపోతే దొడ్డిదారిలో కూర్చోబెడతారు. అవునా? మెయిన్ గేట్లో ఎందుకు కూర్చోబెడతారు? బలహీనరాలను కూర్చోబెడతారా? ఆవిడ చరిత్ర అబ్బో చాలా పెద్ద చరిత్ర. ఆవిడ ఎంత గొప్ప డెడికేషను, ఎంత ప్రభుభక్తి పరురాలు, ఎక్కడ వర్క్ చేస్తే అక్కడ ఎంత నమ్మకంగా వర్క్ చేయాలి. మనం కూడా అంతే. ఏదైనా ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, రకరకాలైన పరాల్లో పనిచేసేటప్పుడు యజమానికి అనుకూలంగా ఎంత ఇదిగా ప్రయత్నం ఉండాలి. కంటికి రెప్పలాగా. వాచ్మెన్ ఉద్యోగం అంటే మామూలుగా 6ంటికి చేసేసి 7:30-8ంటికి పడుకుని మళ్ళీ పొద్దున్నే చేసి వచ్చి వాచ్మెన్ ఉద్యోగం కాదు ఆవిడ చేసింది. ఆవిడికి తన కన్ను ఏనాడు ఆర్పలేదంట. ఆవిడ డ్యూటీ ఎక్కిన తర్వాత ఏనాడు కన్ను ఆర్పలేదంట. అలాగే చూస్తూ ఉండేదంట లంకా నగరం మొత్తం. ఎక్కడ ఎవరైనా వస్తారేమో అని శత్రువుకు భేద్యమైనటువంటి పెద్ద వ్యవస్థను నెలకొల్పినటువంటి లంకిణి, సామాన్యమైనటువంటిది లంకిణి కాదు. ఆవిడ అసురాలే, ఆవిడ రాక్షసురాలే. కానీ వాళ్ళకి కొన్ని నిబద్ధతలు ఉన్నాయి. ఎక్కడ ఏమరపాటు లేనటువంటి తల్లి. అటువంటి ఆవిడ తప్పించుకుని వానకి వెళ్ళటం అంటే ఏంటి పరిస్థితి చూడండి. ఇక్కడ ఏం తెలియదేటలో ఉపయోగిస్తాడు. ఎక్కడ వంగాలో, ఎక్కడ గట్టిగా నిలబడాలో తెలిసినటువంటి మహానుభావం. ఊరికి నాకు శక్తి ఉంది కదా అని చెప్పి ఆవిడికి ఆడిని పొడిచేసుకుని తన్నేసుకుంటే వెళ్ళడం, ఎక్కడ కన్విన్స్ చేసి వెళ్ళాలా, ఎక్కడ కొంచెం పోట్లాడి వెళ్ళాలా, ఎక్కడ కొంచెం ఎదురుకిచ్చి వెళ్ళాలా అన్నీ తెలిసినటువంటి మహానుభావం. అందుకని మన సైన్యంలో, ఇండియన్ ఆర్మీలో ఒక పద్ధతి ఉంది. నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోమా. నీ యామ్నిషన్ అంటే ఇదే ఈ మందుగుండు పేర్చేటటువంటి పదార్థాలు వేస్ట్ చేసుకోమా. నీ శక్తిని వేస్ట్ చేసుకోమా. అది ఎట్లాగండి? శత్రువులు జయించేటప్పుడు ఇవన్నీ అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అనవసరంగా కాల్పులు గురి చేయమాకు. దగ్గరికి వచ్చాడు శత్రువు, చాలా దగ్గరలో ఉన్నాడు, చూసారా? అలాంటప్పుడు అనవసరంగా గుళ్ళెందుకు పేరుస్తూ
బాయినెట్ ఫైట్ అని చెప్పి ఆ గన్నుకి చివరి బాయినెట్ ఉంటుంది, దాంతో అడ్డంగా చీల్చేసేయచ్చు, నీకు బుల్లెట్ కలిసి వస్తుంది. ఎందుకంటే ఆపద సమయంలో బుల్లెట్లు అందించేవాడు ఎవడు ఉండడం. చూసారా, యామినేషన్ జాగ్రత్త చేసుకోవాలి. చూసారా, శక్తిని జాగ్రత్త పరుచుకోవాలి. అట్లాగే లంకిని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతమందిని చీల్చి చెండాడేటువంటి మహానుభావుడు లంకిని కొట్టకుండా తిట్టకోకుండా ఎట్ట వెళ్ళాలని ప్రయత్నం చేశాడు తప్ప దౌర్జన్యంగా లోనపోవడానికి ప్రయత్నం చేయలేదు. ఉన్న సమస్య చెప్పి లోనకి వెళ్దామని ప్రయత్నం చేస్తేనేమో ఎందో చూడుగా విందో. ఆడ సాత్విక స్వభావమా, రాక్షసులు వింటారన్నమాట. ఎట్లా అని చెప్పి సూక్ష్మ రూపం ధరించి అక్కడ గంతులు వేస్తూ ఉండగా ఆ గంతులు ముచ్చటబడి ఇదేదో నేను చెప్పేసి ఈ జీవిని నేను ఎక్కడా చూడలేదు, భూమి మీద ఇటువంటి జీవిని నేను ఎప్పుడు చూడలా, లంకనగరం మక్కటాలు లేవు అప్పటికి, ఇదేంటి వింతగా ఉంది, ఇదే సౌండ్ చేస్తుందండి, ఇది ఒక రకమైనటువంటి సౌండ్ చేస్తుందండి, రామ్ రామ్ అనే శబ్దం వస్తుందండి. రామ్ రామ్ అనే శబ్దాన్ని రాక్షసులైనటువంటి లంకిణి నగరంలో ఉన్నటువంటి లంకిణికి పరిచయం చేసింది హనుమంతుడు వారే. ఇదేంటని చెప్పేసి చూస్తే అప్పుడు ఊరికే ఇట్లాగా లాగు హనుమంతుడు వారిని ఒక దెబ్బ కొడితే ఈయన కింద పడిపోయే పరిస్థితి, అంటే అంత శక్తివంతురాలు. అప్పుడు నువ్వు ఆడదానివి కాబట్టి నేనేం చేయలేను, ఊరుకు అక్కయ్య అని చెప్పేసి అలాగే ఇట్లా అన్నట్టుగా ఊరికి ఇట్లా లెంపగా వేస్తే రక్త మడుగులో పడి కొట్టుకుంటా ఉంది. అప్పుడే చెప్పేసి నా శాప విముక్తి జరిగింది స్వామి, నాకు ఈ దుస్థితి వచ్చిన రోజున ఈ లంకా నగరం స్మాష్ అయిపోద్ది, నువ్వేదో మహానుభావుడివే, ఈ లంకకి ముప్పే, నీ రాజు ఎవరో కానీ ధన్యుడు, నీ ప్రభువు నీ ఆరాధ్య దైవం ఎవరో కానీ ధన్యుడు, నువ్వు వెళ్ళొచ్చు, లోనికి వెళ్ళి నీ పనులు చూసుకో మహానుభావ అని చెప్పేసి అంత గొప్ప. సరే, అక్కడ చేయి చేసుకుంటాం విషయంలోకి వచ్చేటప్పటికి అద్భుతంగా వర్ణిస్తారు. అక్కడ ఆడవాళ్ళ మీద, పిల్లల మీద, అభాగ్యుల మీద, శక్తిహీనుల మీద చెయ్యి చేసుకోకూడదు అనేటటువంటి అనాది నుంచి వచ్చినటువంటి సాంప్రదాయంలో పుట్టినటువంటి సనాతనంలో ఉన్నవాళ్ళ మనంతా కూడా. హనుమంతుడు వారు కూడా అంతే, ఆయన ఎక్కడ గద ప్రయోగించలేదు, లాగిపోతున్న ఊరికి ఎట్లా అన్నాడు అంతే సింపుల్గా. చూసారా, ఆ విధంగా లోనకి వెళ్ళినటువంటి మహానుభావుడు ఇంత కష్టపడి లోనకి వెళ్తే ఏం చూడవలసి వచ్చింది? అశ్లీలమైనటువంటి విషయాలు చూడవలసి వచ్చింది. అమ్మవారిని అన్ని చోట్ల ఎదుగుతున్నాడు. చూస్తే అక్కడ గంధర్వులు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు, రకరకాల దేశాలకు సంబంధించిన రాణులంతా ఉన్నారు, వేలాది మంది రాణులు, వాళ్ళందరికీ సపరేట్ గృహాలు, సపరేట్ బెడ్రూమ్లు, ఇక వర్ణనాతీతంగా ఉంది. ఈ రావణుడు ఇంత ప్రీతిగా ఎక్కువపోయాడు. ఆల్రెడీ అమ్మవారి యొక్క సౌందర్యం గురించి విని చాలా సౌందర్యవతి అయినటువంటి ఈ అమ్మవారిని ఎక్కడ ఎత్తుకుతాడు? ఎతికితే రావణాసురుడు యొక్క బెడ్రూమ్లోనే ఎతకాలి, అంతే కదా. ఇంత కష్టపడి తీసుకెళ్ళి ఎవడు కప్పు చెప్తాడేంటి? రావణాసురుడు బెడ్రూమ్లోనే ఉంటుంది. ఏ బెడ్రూమ్లో చూసినా రావణాసురుడు తిరుగుతూనే ఉన్నాడు ఇంతమంది రాణులతో. ఎక్కడా కూడా అమ్మవారు కనపట్ల. ఏం చేయాలి? ఒక రోజు ఆశ్చర్యంగా ఒక రూములో చూడంగానే అటువైపుగా తిరిగి ఉన్నటువంటి ఒక సుందరమైనటువంటి రూపాన్ని కనుగొన్నాడు. అమ్మయ్య, ఇంత తేజస్సు ఉందంటే నా తల్లి సీతమ్మే అని చెప్పేసి, సీతమ్మ అని చెప్పేసేసి భలే సందర్భపడిపోతాడు. అబ్బా, ఇన్నాళ్ళకి దొరికింది, వెతుకుతూ ఉన్నాడు. అప్పటికే రోజులు గడిచిపోయి ఆహా అని మళ్ళీ వెంటనే ఆలోచన వచ్చింది. ఇంత పవిత్రురాలైనటువంటి సీతమ్మ ఎంతో ఆనందంగా, ఎంతో ఉల్లాసంగా, మొహం కనపట్ల అటు తిరిగి ఉంది. చర్మం చూస్తే చాలా సౌందర్యవంతంగా ఉంది, కళకళలాడిపోతూ ఉంది. ఒక దీనురాలైనటువంటి ఆడదానికి ఉండవలసిన లక్షణాలు లేవేంటి? తేజవంతంగానే ఉన్నమాట వాస్తవే, కానీ ఈవిడ చక్కగా ముప్పొద్దుల తిన్నటువంటి ఆవిడ కనపడుతుంది. అమ్మవారు కాదేమో, పరాయి పురుషుడు యొక్క బెడ్ మీద అంత ఆనందంగా కుర్లు తోముకుంటూ చక్కగా జుట్టు సవరించుకుంటూ కూర్చుందంటే అమ్మవారు ఎలా ఉంది అని మళ్ళీ ఒక్క నిమిషం ఆగి తదేకంగా చూస్తే కొద్దిసేపటికి రావణాసుడు రాగానే వీడు తిరిగింది ఆవిడ మండోదరి భూలోక సుందరి. మండోదరి అత్యద్భుతమైనటువంటి, చూసారా, అత్యద్భుతమైనటువంటి అందగత్తి. ఈ ఆవిడని చూసి ఈవిడే అనే అంత పరిస్థితి ఉందన్నమాట. ఇక లేదు, అమ్మవారు దొరకలేదని చెప్పేసి ఏం చేశాడు? ఎంతో ఇబ్బంది పడిపోయాడు.
ఇక్కడ పురాణం నుంచి బయటకు వద్దాం. సింబాబు పురాణం నుంచి బయటకు వద్దాం. ఇక్కడ ఈ కండిషన్లో మనమైతే ఏం చేస్తాం? నేను పురాణం చెప్పడానికి రాలేదు అనేసార్లు చెప్పాను. దీన్ని మనం మన జీవితాలకు ముడిపెట్టి చూసుకుందాం. మనమైతే వ్యవహారంలో ఏం చేస్తాం? అమ్మవారు దొరకలా, పంపించారు, మాట వాస్తవమే. టీఏడిఏలు ఇచ్చారు, చక్కగా టికెట్ తీసి పంపించారు. మొత్తానికి వాంతులు లేకుండా, తప్పుకోకుండా, ఆకలి తప్పులు లేకుండా రాగలిగాను. చూశాను, ఎక్కడ కనపడలేదు. వెంటనే తత్కాలు బుక్ చేసుకుని మళ్ళీ వెంటనే వచ్చేసి, అరే ఆ పని అవ్వలేదురా, నువ్వు పంపించావు కానీ ఆ పని అవ్వలేదురా, తర్వాత చూద్దాలే అంటామా లేదా? అక్కడే ఉంటామా? చూడండి, రామకార్యాన్ని ప్రధాన చేసుకున్నటువంటి ఆ హనుమంతుడు వారు మనలాగా బ్యాక్ టు పెవిలియన్ అని ఇంటికి రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారు ఇక్కడే ఉండాలి, ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉంటుంది. మనం అన్ని రకాలుగా పరిశీలించి వచ్చాం కదా. ఇక్కడ గనక మనం దొరకకపోతే అమ్మవారు, నేను ప్రాణాలైనా విడిచేస్తాను కానీ అమ్మవారిని వెతక్కోకుండా మాత్రం ఉండను అని మళ్ళీ కొద్దికాలం వెతికిన తర్వాత అమ్మవారు కనపడకపోయేటప్పటికి విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయి మనం సాధించేది ఏంటి? ఏం సాధిస్తాం బాగా అంటే, వెళ్ళంగానే రాముల వారికి విషయాన్ని చెప్తాం. ఏమంటే అక్కడ లేదు, అమ్మవారు లేదు అనగానే. అక్కడే లేకపోతే, భూమండలం మీద ఎక్కడా లేకపోతే ఇంకా అయిపోయింది, రావణాసురుడు తినేశాడు అని ఒక నిర్ణయానికి వచ్చి ఆయన కనుక డామ్ అంట కాలం చేస్తే వెంటనే లక్ష్మణుడు కాలం చేస్తాడు. వెంటనే రామలక్ష్మణుడు ఇద్దరు కాలం చేస్తే ఈ విషయం దశరథ ఆ అయోధ్య నగరంలో ప్రజలకు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి తల్లులంతా కౌశల్య, మహానుభావురాలు కైకేయి, ఇంకా సుమిత్ర వీడు చనిపోతారు. వీళ్ళందరూ చనిపోయినటువంటి విషయం అంతా, రాజ్యం అంతా పొక్కితే ఈ రామాభిమానులందరూ కాలం చేస్తారు. ఈ ఒక్క జీవి వలన ఎన్ని అనర్థాలు వస్తాయో. కాబట్టి ఈ జీవితాన్ని చాలిస్తే పోలా. ఏమో ఎదగడానికి వెళ్ళాడు, ఎదుగుతున్నాడు ఏమోలే అనుకుంటారు, కొంతకాలంలో బతుకుతారు కదా, చూసారా? కాని పక్షంలో నేను సూసైడ్ అయినా చేసుకుంటాను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ దుర్వార్తను మాత్రం అక్కడ చేరవేయకూడదు. చేరవేసానా ఇంత నష్టం జరుగుతుంది. ఎవడండి ఈ రోజు ఇంత భుజాన్ని వేసుకునేవాడు, ఇంత ఆలోచించేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఏమండి, వెంటనే తిరుగు టపాలోనే మనం రైలుకి వచ్చేస్తాం కదా, ఇంత శ్రమ తీసుకుంటామా అని వెతుకుతూ ఉండగా ఆయనే డిప్రెషన్కి గురైనటువంటి మాట వాస్తవం. కానీ ఆ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడ్డాడో చూడండి. ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా విషయాల్లో మనం అనుకున్నట్టుగా అబో అయితే ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? ఏమండి, ముక్తి పదం ఎందుకు కూర్చుంటాం? అనుకున్నట్టు అవుతాయండి. అవో అప్పుడు అనిపిస్తుంది, ఎలా జీవితం 20 ఏళ్ళ నుంచి పడతాం, 30 ఏళ్ళ నుంచి పడతాం, ఈ శరీరాన్ని సాధిస్తే బాగుండు అనిపిస్తా ఉన్న రోజులు కూడా ఉంటాయి. అవునా? అట్లాగే అనిపించి ఆయన మళ్ళీ వెంటనే సంపాదించుకున్నాడు. అట్లా అనిపించగానే ఇంటర్మీడియట్ మార్కులు తక్కువ రాగానే 10th క్లాస్లో ఒక సబ్జెక్టు తప్పగానే డామ్ అంటే వెళ్ళి కృష్ణానదిలో దూకే కంటే సరే మళ్ళీ సెప్టెంబర్ రాద్దాంలే అనుకున్నాడు ఏమో. నేను కూడా అలా చేయటం ఏంటి, మరొకసారి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఎక్కడ పని జరగటం లేదో అక్కడ మళ్ళీ ప్రయత్నపూర్వకంగా చేయవలసిందే. ఇక్కడ భగవాన్ సత్యసాయిబాబా చెప్పినట్టు గోల్డెన్ వర్డ్ ఒకటి చెప్తాను మీకు. ఏమన్నాడు తెలుసు ఆయన? ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మిమ్మల్ని అడ్డు పెట్టేటటువంటి సంఘటనలు చాలా వస్తాయి, మిమ్మల్ని పక్కదారికి మళ్లించేటటువంటి చాలా చింతనలు మీకు కలుగుతాయి. చూసారా? అటువంటి సమయంలోనే మీరు చేరుకుని ఏదైనా నేను సాధించాల్సిందే. నాకు యోగా తెలుసు, ధ్యానం తెలుసు. ఈ యోగాలోను ధ్యానంలోను గట్టిగా పట్టు సంపాదించి ఆ ఆజ్ఞాచక్రంలో మనసును నిలబెట్టి అక్కడి నుంచి సహస్రవారం వరకు ఎందుకు తీసుకురాలేకపోతున్నాను? నాలో ఉన్నటువంటి ఆ దివ్య జ్యోతి నేను ఎందుకు సందర్శించలేకపోతున్నాను? నాకు రాదేమో, నేను వదిలేస్తా ధ్యానం అంటే ఎట్లా? నేను వదిలేస్తా ఈ ఉపనిషత్తులు, నాకు అర్థం కావట్లా అంటే ఎట్లా? ఏదో గురువుని ఆశ్రయించాలి, శాస్త్రాన్ని ఆశ్రయించాలి, సత్సంగాన్ని ఆశ్రయించాలి. అందుకే ఈ సత్సంగాలు ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో మీకు తెలియంది కాదు.
ఇటువంటి పట్టుదలతో మళ్ళీ ఎతకడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఎతకడం అంటే ఏంటంటే ఆ దివ్య స్వరూపమైనటువంటి ఆత్మని వెతకటము అని అర్థం. భగవాన్ సత్యసాయిబాబా చూసారా, నాలో ఉన్నటువంటి నేను అంటే ఈ శరీరం కాదు, నాలో ఉన్నటువంటి ఆత్మ. ఈ ఆత్మను ద్వితీయ క్రమంలో ఎంత పట్టుదలగా ఉండాలో హనుమంతుడు లౌకికమైనటువంటి చర్యల ద్వారా మనకు చెప్తున్నాడు అనేటటువంటి భావంతో తీసుకోండి. ఇక్కడ అంత పట్టుదలగా వెతికితే ఎక్కడ కనపడకపోతే ఇక ఈ గృహాల్లో ఎక్కడా లేదు కాబట్టి చూద్దాం సరదాగా పార్కులు ఏమైనా ఎక్కడైనా కూర్చుందేమో అని చెప్పి వనాల వెంబట వెళ్తూ ఉంటే అశోక చెట్టు కింద అశోక వనంలో కూర్చుని ఆ సింసుపా అనేటటువంటి వృక్షం కింద కూర్చుని బక్క చిక్కిపోయి మెరుపు తీగలాగా ఉండి తైల సంస్కారం లేనటువంటి పురులతో వేలాడుతూ ఎప్పటి నుంచో ఏడుస్తూ ఉండగా ఏర్పడినటువంటి ఈ కంటి చారల దారల కారుతూ ఉన్నటువంటి చారలు అలాగే ఉండి చాలా బక్క చిక్కిపోయి ఉన్నటువంటి ఒక శరీరం, ఆడ శరీరం కనపడితే నా తల్లి అయి ఉంటుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఈయన రోలు ఇక్కడ వరకు ఆయన శారీరక శక్తితో ఇక్కడ దాకా వచ్చాడు. అక్కడి నుంచి మానసికమైనటువంటి స్థిరత్వంతో విసుగు విరామం లేకోకుండా, నాకెందుకులే అనుకోకుండా, చూశానుగా కనపడలేదులే అనుకోకుండా, కనపడేంతవరకు మనసుని ఏకాగ్రతం చేసి అన్వేషించాడు. ఇప్పుడు బుద్ధిని ఉపయోగిస్తున్నాడు. అట్లాగే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే నీ శరీరాన్ని ముందు సెటరేట్ చేసుకో. భగవాన్ సత్యసాయిబాబా చెప్పినటువంటి విషయాలు చెప్తున్నా. ఇక్కడ 3 విషయాలు. శారీరక బలంతో స్టెప్ తీసుకుని మానసికమైన దృఢ సంకల్పంతో అన్వేషణ సాగిస్తూ ఆ కార్యాన్ని బుద్ధిపూర్వకంగా బుద్ధిని ప్రవేశపెట్టి ఎలా సాధించాడో అట్లాగే నువ్వు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పుడు కూడా అంతే. ఏది పడితే అది తిని, ఎలా పడితే అలా కాయాన్ని పెంచి, కనీసం ఒక ఆసనంలో 45 నిమిషాల పాటు కూడా కూర్చోలేక, స్వామిని ధ్యానం చెయ్యలేక మిగిలిపోదాం అనుకుంటున్నావా? హనుమంతుడు అట్లా మిగల్లా. చూసారా, ఇక్కడ శారీరక శక్తిని ఉపయోగించాడు, మానసిక శక్తిని ఉపయోగించాడు. నువ్వు కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నావు కాబట్టి ఈ 2 శక్తులను ఉపయోగించుకో. నీ బుద్ధి శక్తిని ఉపయోగించుకుని ఈ బుద్ధిని, మనస్సుని, శరీరాన్ని ఏకం చేసి ఆత్మలో లేనండి. అప్పుడు మాత్రమే నీకు ఆ లోపల ఉన్నటువంటి దివ్య జ్యోతి కనపడు. అట్లాగే హనుమంతుడు వారు ఏం చేశాడు? ఈ 2 శక్తులతో ఎతికాడు. కనపడకపోతే అన్నీ చూశాడు. చివరికి కనపడింది. కనపడినటువంటి తల్లి ఏమో మానవ రూపంలో ఉన్నది, ఈయనేమో మరకట రూపంలో ఉన్నాడు. ఆవిడ లాంగ్వేజ్ వేరు, ఈయన లాంగ్వేజ్ వేరు. మరకట రూపం నేను వచ్చేసా అంటే ఏంటదా? వీడెవడో రావణాసుడు మళ్ళీ ఎవడో పంపించాడు, కొత్త జీవిలాగా ఉన్నాడు, చిచ్చి కూర ఎలా అంటది కదా. ఏం చేయాలి అర్థం కాదు. గంటల తరబడి ఆలోచించాడమ్మా కమ్యూనికేషన్ ఎలా చేయాలో అనేది. నవవ్యాకరణ పండితుడు, జ్ఞానవంతుడు, సూర్యుడి దగ్గరే జ్ఞానం నేర్చుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి నవవ్యాకరణం తెలిసినటువంటి అనేక లాంగ్వేజెస్, లింగ్విస్టిక్ అనేక రకాలైనటువంటి లాంగ్వేజ్ తెలిసినటువంటి మహానుభావుడు. ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు. ఆయనకి అన్ని లాంగ్వేజెస్ తెలుసు. ఎట్లా అని చెప్పి తన మర్కటక భాష క్లోజ్ చేసుకుని మానవ భాషతో మొదలుపెట్టాడు. రామ్ రామ్ రామ్. ఎక్కడి శబ్దం? లంకానగరంలో రాముడా? బాగా అంటే రావణాసుడు అనాలి కానీ రామ శబ్దం ఎక్కడ వినపడదా? ఎక్కడ అని వెంటనే అటెన్షన్ పే చేసింది ఆవిడ. ఏకాగ్రతతో అటు ఇటు చూస్తూ ఉంటే ఈ చిన్న మర్కటాకారంలో ఉన్నాడు. చాలా సింపుల్, ఇంతే ఉన్నాడు. అక్కడి నుంచి శబ్దం వస్తూ ఉంది. అంటే ఒక పనిని మనం నెరవేర్చాలి, ఒక పని కోసం వచ్చాము అని చెప్పాలి. లేకపోతే ఆ సోదరులు ఉంటారు, మన పని చేయరు. ఎమ్మెల్యే గారు ఆయన సోదరులు ఆయన ఉంటాడు, మనం ఏదో ఒక అడావిడి చేయాలి. అక్కడ చేస్తే ఎవరు రైడు? పలానా వార్డు నుంచి వచ్చాడండి, ఈడు మనకి గతంలో బాగా పనిచేసాడుగా, ఏంటగా బాగున్నావా? మనం ఏదో సందడి జీవితం ఎట్లా తెలుస్తుంది? అందుకని జై ధ్వనాలు చేస్తుంటారు మన వాళ్ళు. ఎమ్మెల్యే గారికి జిందాబాద్, ఎవడు ఇంటి చూడంగానే గుర్తుపడతాడు అనమాట. అట్లాగే ఈయన ఏం చేశాడు? ఈయన జిందాబాద్ ఏంటి? రామ్ రామ్. నేనేదో సామాన్యమైనటువంటి విషయాలతోనూ పామర భాషతో మాట్లాడుతున్నాను అని అనుకోకండి. ఇది మన జీవితానికి సంబంధించినటువంటి విషయాలు.
పురాణంగా చెప్పదలుచుకోవాలని ఆడ నాకు రాదు అసలు. ఆ పురాణం ఆ రకంగా చెప్పాలంటే గ్రాంధికంగా పురాణాన్ని మన జీవితాలతో లంకి పెట్టుకుని మాట్లాడుతున్నాను. రామ్ అంట ఆవిడ యొక్క ఏకాగ్రత చిత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అప్పుడు కదా చూస్తుంది ఆవిడ, ఎవరు రామ్ ఉన్నాడు. ఇక అప్పుడు ఆయన అనేక రకాలైనటువంటి సైగలు చేస్తూ ఉన్నాడు. ఆవిడికి అర్థం కావటంలా, చూసారా, అర్థం కావటంలా. ఈయనకు వచ్చినటువంటి భాష మాట్లాడాడు అనుకోండి. ఉదాహరణ, మనకి ఏది ఫ్లూయెన్సీ వస్తే అది ఎక్కువ మాట్లాడేస్తుంటాం. మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు మాట్లాడేస్తాం. ఆయన కూడా టకటక ఆయనకు వచ్చినటువంటి అక్కడ భాష మాట్లాడితే వినదు. అందుకని ఆ మానవులు మాట్లాడుకునేటటువంటి ఆ భాషనే గుర్తు తెచ్చుకుని ఎంత కష్టపడ్డాడండి దేవుడు, మహానుభావుడు అండి హనుమంతుడు. ఎంత కష్టపడ్డాడు. గుర్తు తెచ్చుకుని వీళ్ళకి ఏ రూపంలో చెప్పాలని చెప్పేసి ఫలానా నగరంలో, అయోధ్య నగరంలో దశరథుల వారు అనేటటువంటి మహారాజు ఉన్నాడు. ఆయనకు నలుగురు కొడుకులు, రాముల వారు, లక్ష్మణ వారు అంటే చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు మానవ సౌండ్తో, మన భాషలో. అప్పుడు ఇంకా ఆవిడ అటెన్షన్ పే చేసింది. అప్పటి వరకు చిచ్చిపో ఇదేదో క్రూర జంతువు అనుకుంది కానీ ఆవిడ సరే మెల్లిగా అప్పుడు ఎవరు పోయా నువ్వు, నా రాముడి గురించి శబ్దాన్ని చేసేంత స్థితికి వచ్చావు అని అంటే నువ్వేదో గొప్పవాళ్ళ ఉన్నావు, ఎవరివయ్యా అని అనిపించుకునే స్థితి దాకా తీసుకొచ్చి ఆవిడ అడిగిన తర్వాత అడక్క ముందు మొదలు పెడితే వినేవాడు కాదు. ఇది కూడా రావణాసురుడు. అప్పటికే చాలామంది రావణాసురుడు ఏం చేశాడంటే చాలామందిని రకరకాల రూపాల్లో ఆవిడ ప్రలోభ పెట్టడానికి ఆవిడకి చెప్పకుండా వెళ్ళి, ఆవిడ ఆకారంలో చెప్పండా, మానవాకారంలో వెళ్ళి చెప్పండా, ఆయన మహానుభావుడు, ఆయన లంకానగరం అంతా బాగా బంగారంతో నిండిపోయినటువంటి వాడు, సంపద కలిగినటువంటి వాడు, రాముడు ఏముంది మానవుడు, ఆఫ్టర్ ఆల్ నువ్వు కనుక ఓకే అంటే నిన్ను పట్టప్రాణం చేసేస్తాడు అని చెప్పమని చాలామందిని పంపించాడు ఆయన. రాక్షసులంతా మారు వేషంలో వచ్చి మానవాకారంలో చెబుతూ ఉండేవారు. అట్లాగే అనుకుని చెప్పి ఆ సింసు పైన వృక్షం పై నుంచి చూస్తూ ఈ కథలన్నీ చూశాడు. కాబట్టి ఈవిడితో ఎలా కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి ఎక్సర్సైజ్ మీద ఎక్సర్సైజ్ చేసి ఎట్లా మాట్లాడాలో అలా మాట్లాడితే కానీ మన మాట వినదు ఈవిడని చెప్పేసి ఈవిడ వంశ చరిత్ర అంతా ఎత్తుకొచ్చి చివరికి ఆవిడ అటెన్షన్ అంతా మన వైపు తీసుకొచ్చి ఆ రకంగా ఆవిడతో మాట్లాడితే ఆవిడ హిస్టరీ అంతా చెప్తే అప్పుడు ఎవరినైనంటే ఆ మహానుభావురాలు అప్పుడు వింటది. అమ్మా, నీ ప్రభు అయినటువంటి రామచంద్ర ప్రభువు అల్లో లక్ష్మణుడు ఇద్దరు కలిసి సీత 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 అని ఏడవని రోజు లేదమ్మా. నా రాముడు నా కోసం విడుస్తున్నాడా, నా కోసం భార్యకు ఉంటుంది కదండి, అసలు నన్ను తలుచుకుంటున్నాడు ఈయన అని అనిపిస్తుంది కదా. పాపం ఎంత దిగులుగా ఉందో ఒక్కసారి సంతోషపడిపోతుంది అన్నమాట. అక్కడి నుంచి ఆయన ఎందుకు వచ్చింది, ఏమిటి విషయాలమ్మా, నీ పరిస్థితి ఏంటనంటే లక్ష్మణ అదే కదా హనుమంతుల వారు విన్నారుగా, నిన్న కూడా రావణాసురుడు వచ్చి ఏం చేశాడో. అవునమ్మా చూశాను తల్లి. ఏం చెప్పాడు, ఇంకా నీకు 40 days టైం ఇస్తున్నా, నువ్వు గనక కొడితే నిన్ను పట్టప్రాణిగా తీసుకెళ్ళిపోతా ఇక్కడి నుంచే చక్కగా మండోదరితో సహా పక్కన పెట్టేసి రాజ్యం మొత్తానికి నువ్వే రాణివి. ఒకవేళ నో చెప్పావా నిన్ను ఖండాలుగా చీల్చి నా కిచెన్ రూమ్కి పంపిస్తా, ముక్కలుగా నందుకుని తినేస్తా అన్నాడు. అంటే రాక్షసుడిగా తినేస్తాడు. ఇది నా పరిస్థితి. రాములు వారికి ఏం చెప్తావో ఎలా చెప్తావో చెప్పి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళమ్మా అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా, తక్షణమే అంటాడు. అలా అని కూడా అనాలి అంతే. ఆయన ఏమంటాడు, డోంట్ వరీ అమ్మా, వెళ్ళిపోదాం పద, ప్యాకప్, మీరు నా భుజాలు ఎక్కండి. ఇంకా అడిగి చెప్పేదండి, నేను చూసా, నేను ఎక్కించు తీసుకెళ్ళిపోతా, అంత అర్జెంట్, ఇమీడియట్ ఎక్కే తల్లి, నేనుండగా నీకు భయం ఏంటమ్మా, నీ పుత్రుడు లాంటి వాడిని, కూర్చో తల్లి, నా భుజాల మీద కూర్చో అంటే అప్పుడు మహాసాధ్వి అయినటువంటి ఆ సీతమ్మ తల్లి మనలాంటి వాళ్ళం అయితే దొరికిందని ఆ స్వామి రంగా ఎవడోడ ఎక్కించుకొని ముందు వెళ్ళిపోతాం, గుడివాడ వెళ్ళిపోతాం కదా అని చెప్పి వెళ్ళిపోతాం. కానీ ఛార్జీలు కలిసి వచ్చి నేను నేను బాగుంది గారు నవ్వుతారు. నవ్వండి, నవ్వకపోతే ఈ సెషన్ బాగోదు, నవ్వండి, ఏం పర్వాలేదు. కానీ ఆవిడేముందో తెలుసా, నా ప్రభు అయినటువంటి రామచంద్రుడు వీరుడు, సూర్యుడు, నేను నీ మీద ఎక్కి కూర్చుంటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు నా పుత్రుడు అన్నావు, ఎస్ నువ్వు నా పుత్రుడే, పుత్రుడి మీద ఎక్కించి కూర్చుంటానికి వీలే,
అభ్యంతరం లేదు. కానీ రేపు పొద్దునటువంటి జనాలు ఏమనుకుంటారు తెలుసా? ఒకడు ఎత్తుకుపోయాడు, ఇంకో ఆయన తీసుకొస్తే ఏరేసుకుంటున్నాడు. సూర్యుడైనటువంటి నా భర్త వచ్చి నన్ను తీసుకెళ్ళలేడా? ఆయన ఖ్యాతి ఏంటో ఈ లోకానికి తెలియాలి. ఈ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడికి శిక్ష పడాలి ఆయన చేతిలో. అప్పుడు మాత్రమే నేను చల్లారతా. అప్పటి వరకు ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళలేంత వరకు నేను వెళ్ళను. నువ్వేమనుకోవచ్చు, తొందరగా వెళ్ళి వాళ్ళని పంపించి ఏర్పరిచి అంటే వెళ్ళలేక వెనక్కి తిరిగి వెళుతూ కోపం, అసహనం, అయ్యో కనపడిన తల్లి కదా, లటకనెక్కించుకుని తీసుకెళ్ళిపోయేవాడిని, అరే భలే పెట్టింది ఈవిడ, అరే రే ఏంటి మరి పరిస్థితి, అక్కడికి వెళ్ళాలి, నేను జర్నీ చేసి వాళ్ళందరికీ చెప్పాలి, ఆ సైన్యాన్ని మొత్తం తీసుకుని యువతలకు రావాలి, ఇదంతా చాలా షార్ట్ పీరియడ్లో జరిగిపోవాలి, లేకపోతే ఆడు వండేసుకుని తినేటట్టున్నాడు. ఇంటి పరిస్థితి అని మదన పడిపోయి అసహనంతో లాగా గుద్దుతాడు. పర్వతం పగిలిపోతాయి, ఎట్లా అంటాడు, కొన్ని వృక్షాలు పగిలిపోతూ ఉంటాయి. చూసారా? ఈయన లాగి పడేసేటువంటి వృక్షాలను ఇసిరేస్తే ఒకటి రాసుకుని అడ్డి ముట్టి మొత్తం తగలబడతాం మొదలు పెడతాం. అశోకవనం అంత డిస్ట్రాయిడ్. ఎంత ఉంటే ఆయన కోపం వచ్చి చిరాకు వచ్చి ఇది ఇంత పని చేశాడు ఈ రావణాసురుడు, ఇంత బాధ పెట్టాడు అని ఎన్నాడు కదా అమ్మవారి దగ్గర నుంచి. ఒక్కొక్క బిల్డింగ్ గుద్దుతుంటే ఊగి అవతల పడిపోతా ఉన్నాయి. ఇదంతా రాక్షసులంతా గమనించి ఇదేంటి ఇంత డిస్ట్రక్షన్ ఏంటని చెప్పేసి గవ్వగా వచ్చి అక్కడ చూస్తే అక్కడ కాపలా వాళ్ళంతా చెబుతారు, ఆయన ఎవడో మహానుభావుడు మహాకాయుడులా ఉన్నాడు, అదేదో పూజాకారంలో ఉన్నాడు, అబ్బో ఆయన బలానికి ఇంత అంతా అంటే అప్పుడు ఈ విషయం రావణాసురుడి వరకు వెళ్ళి రావణాసురుడు మేఘనాథుని పంపించి ఇంద్రజిత్తుని పంపించి రకరకాల వాళ్ళందరిని పంపిస్తే ఆయన్ని చివరికి తీసుకొచ్చి ఆ తోకని నిప్పంటించి వదిలేస్తే మొత్తం లంకానగరం అంతా కాల్ చేశాడు. మా 80% యుద్ధం అంతా సింగిల్ హ్యాండ్ మీద చేశాడు మహానుభావుడు. ఆ రకంగా వచ్చి స్వామివారికి చెప్పడం, స్వామివారి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళటం, ఆ యుద్ధం జరగటం, ఆ యుద్ధం తర్వాత అమ్మవారిని తీసుకురావటం, తీసుకొచ్చి పట్టాభిషేకం చేసుకుంటే ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? హనుమంతుల వారి దగ్గర నుంచి అంటే ఇన్ని విషయాలు ఉన్నాయి. ఈజ్ ఎ గ్రేట్ అంబాసిడర్, మంచి మధ్యవర్తి, మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు, రావణాసుడి యొక్క కొలువులో అత్యద్భుతంగా మాట్లాడినటువంటి వాడు, పళ్ళు అక్షరం కూడా తేడా ఉండదు. ఎంత ఉద్వేగభరితుడైనా, ఎంత ఎమోషన్స్ ఉన్నా కూడా మాట్లాడే విధానం కరెక్ట్గా తెలిసినటువంటి వాడు, నవవ్యాకరణ పండితుడు, ఒక సమస్యను సాల్వ్ చేయాలంటే ఎంతో ఓపికను ప్రదర్శించినటువంటి మహానుభావుడు, ఉచ్చ నీచాలను గమనించి ఏది చెయ్యాలో ఏది చేయకూడదు చేసినటువంటి వాడు, పశ్చాత్తాపంతో అయ్యో నేను బ్రహ్మచారిని అయ్యుండి చూడకున్నటువంటి విషయాలన్నీ చూశాను, కానీ రామకార్యం కాబట్టి ఇది తప్పు లేదని చెప్పి మళ్ళీ తనలో తన పశ్చాత్తాప చెంది దానికి ప్రాయశ్చిత్తంగా మళ్ళీ రాముల వారిని ప్రార్థించి మళ్ళీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈ రామ కార్యక్రమంలో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం చేసి చివరికి అందరికీ అన్ని బహుమతులు ఇస్తున్నావు, నా హనుమంతుల వారికి ఏమి ఇస్తావా అని చెప్పి సీతామాత అంటే నేను ఆయనకి ఏమి ఇవ్వగలను, నేను ఆయనకి కౌగలిగినంత తప్ప, నేనే ఆయన, ఆయన నేను, ఇంత తప్ప నేను ఏమి ఇచ్చినా తక్కువ అని చెప్పి హనుమంతుల వారిని తన గుండెలు కత్తుకున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఇవాళ హనుమంతుల వారి గురించి చెప్పమని మంగళవారం పంపించాడేమో. ఈ దాదాపు ఇదంతా సుందరకాండ కింద వస్తుంది, మీరు ఆల్రెడీ వినున్నా కానీ మరొకసారి పునశ్చరణ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ముక్తి పదానికి, అలాగే ఇక్కడికి చేకూరినటువంటి ఈ భక్తులందరికీ సాయిరాం తెలుపుకుంటూ జై సాయిరాం.